పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సింది కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి కూడా ఎస్టీ దారుణం జరిగింది. గంజాయి అమ్మొద్దు, రేపటి భావితరాన్ని తాకట్టు పెట్టొద్దు అని ప్రశ్నించిన ఒక సమాజ సేవకుడు పెంచలయ్య గారిని కోల్పోయాం. నిజంగా గంజాయిని అమ్మొద్దు, భావితరాలని పాడు చేయొద్దు అంటే మీరు చంపేస్తారనుకుంటే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. పెంచలయ్య ఆశయానికి ఈ రోజు నుంచి నెల్లూరు ప్రజానికి అంతా కూడా కట్టుబడి నిలవాల్సిన అవసరం ఉంది. గతంలో జనసేన పార్టీ తరఫున నగరంలో గంజాయి అమ్మకాలు 10 సంవత్సరాల నుంచి పెరిగాయి. ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యువతని తప్పుదారి పట్టిస్తున్నారు. మత్తులో యువత ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఈ 10 సంవత్సరాల్లో నేర ప్రవృత్తి నెల్లూరులో పెరిగింది అని అనేక మంది ఎస్పీలని ప్రజానాయకుల్ని కలవడం జరిగింది. ఈ రోజున పెంచలయ్య గారి మృతి మనందరూ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను. వ్యక్తిగత అవసరాల కోసం, వారి సంపాదన కోసం బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఈ అక్రమ గంజాయి సేల్స్ నివారించాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది. ఈ హత్య వెనుక ఎంతటి వారున్నా కూడా ఉపేక్షించకూడదని ఈరోజు కూటమి నాయకుల్ని నేను సవినయంగా కోరుతున్నాను. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి నెల్లూరు నగరంలో ప్రధాన కేంద్రాల్లో ఈ గంజాయి అమ్ముతున్నారు. బిడ్డలు పాడవుతున్నారు. స్విగ్గీ డెలివరీ చేసినట్టు ఫోన్ చేస్తే గంజాయి ఇస్తున్నారని చెప్పి అనేక మార్లు మనం ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజున స్పందించుంటే ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయే వాళ్ళం కాదు. ఈరోజు పెంచలయ్య గారి పార్థివ దేహాన్ని చూస్తే నిజంగా ఎంత బాధేస్తుందంటే, ఒక మంచిని ప్రశ్నించినందుకు ఇంత కిరాతకంగా, ఇంత దారుణంగా హత్య చేస్తారా అని నేను అడుగుతున్నాను. నేత్రదానం చేసి 10 మందికి స్ఫూర్తిగా నిలిచిన పెంచలయ్య గారిని ఇంత దారుణంగా చంపడం నేను ఖండిస్తున్నాను. జనసేన పార్టీ తరపున శ్రేణులన్నీ కూడా సంఘీభావంగా ఈరోజు నిలుస్తాయి. ప్రభుత్వం వారి కుటుంబానికి ఆసరాగా నిలవాలని, రాబోయే రోజుల్లో ఈ గంజాయి మీద ఉక్కు పాదం మోపాల్సిన బాధ్యత ఉందని నేను తెలియజేస్తున్నాను. అజితా వెజెంట్లా గారు 24 గంటల్లో ఇద్దరిని అరెస్ట్ చేసినప్పటికీ ఈ ముఠాని సమూలంగా నాశనం చేసేదాకా కూడా మీ ఆపరేషన్ ఆగకూడదని, దాని వంతుగా పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ కూడా బయటకు వచ్చి ఈరోజు గంజాయి అమ్మకాలని ఆపే వరకు కూడా మీ పోరాటం సాగించాలని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నాను. పిల్లలకు కూడా తెలియజేస్తున్నాను. క్షణిక ఆవేశాల కోసం, మత్తులో మునిగిపోవడం కోసం గంజాయి నేర్చుకోవద్దు, గంజాయికి అలవాటు పడొద్దు, గంజాయి అమ్మొద్దు. దాని బదులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి. మీ నుంచే ఈ స్టెప్ స్టార్ట్ కావాలి. యువతంతా కూడా గంజాయి అమ్మకం ఎక్కడ జరుగుతున్నా కూడా అప్పటికప్పుడు మన మెయిన్ పార్టీలు అయితే ఏమి, అధికారుల దృష్టికి అయితే తీసుకొచ్చి ఇటువంటి ఘోరాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. పెంచలయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఇటువంటి క్రూరమైన హత్యలు మంచి కోసం పాల్పడితే ముందడుగు వేస్తే హత్య చేసే రాజకీయాలు ఇక నశించాలి. ఏ రాజకీయ నాయకుడు కూడా దీనికి మద్దతుగా నిలవద్దని మరొకసారి తెలియజేస్తూ అధికార యంత్రాంగానికి ఉక్కుపాదం మోపాల్సిందిగా మరొకసారి నిర్ణయం చేసుకున్నాను.